అన్నదాత కండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. గత కొంతకాలంగా రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతన్నలకు శుభవార్త అందిందని చెప్పుకోవాలి. ఈ నెల 30న మధిర నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల ప్రయోజనాలే పరమావధిగా సుమారు 9,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇప్పటికే సమీకరించింది. గత పద్ధతులకు భిన్నంగా ఈసారి నిధుల విడుదలలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈసారి నిధుల పంపిణీ విషయంలో రేవంత్ సర్కార్ కీలక మార్పులు చేయబోతోంది. గతంలో లాగా కాకుండా అర్హులైన రైతులందరికీ ఏకకాలంలో నగదు జమ చేసేలా ఏర్పాట్లయితే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అది సాధ్యం కాని పరిస్థితుల్లో గరిష్టంగా 9 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధమైంది. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారితో కలిపి మొత్తం 73 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ముఖ్యంగా పెద్ద రైతుల కంటే చిన్న మరియు సన్నకారు రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. పథకం అమల్లో మరింత పారదర్శకత కోసం 7.5 ఎకరాల లోపు భూమి ఉన్న వారికే సాయం అందించే ప్రతిపాదనపై కసరత్తు జరుగుతూ ఉంది. కేవలం పట్టాదారు పుస్తకం ఉండటం మాత్రమే సరిపోదు. క్షేత్రస్థాయిలో వాస్తవంగా పంట సాగు చేస్తున్న రైతులకే పెట్టుబడి సాయం అందనుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం శాటిలైట్ సర్వేను ఆయుధంగా మార్చుకుందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పంటల సాగు వివరాలను శాటిలైట్ చిత్రాల ద్వారా సేకరించడం జరిగింది. గ్రామాల వారీగా పంట విస్తీర్ణాన్ని ఇప్పటికే అధికారులు గుర్తించారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ సర్వే విజయవంతం కావడంతో ఇకపై ఇదే విధానాన్ని ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందించే అంశంపై ప్రభుత్వ స్థాయిలో తీవ్రస్థాయిలో చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. కౌలు రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలనే ఆలోచన కూడా ఉంది. సీజన్ల వారీగా కాకుండా సాగు చేస్తున్న భూమిని బట్టి ఒకే దఫాలో నిధులు జమ చేయడం ద్వారా రైతుల్లో ఉన్న సందిగ్ధతను తొలగించారని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. 7.5 ఎకరాల వరకు భూమి కలిగుండి సాగు చేస్తున్న ప్రతి రైతును ఆదుకోవడం ద్వారా గతంలో వచ్చిన విమర్శలకు చెక్ పెట్టడమే కాకుండా రైతుల నమ్మకాన్ని రెట్టింపు చేయడమే రేవంత్ సర్కార్ లక్ష్యం. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు రైతుల్లో కొత్త ఆశలు చిగురింపచేస్తున్నాయి. రాబోయే కాలంలో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చే దిశగా ప్రభుత్వం వేస్తున్న ఈ అడుగులు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అటు రైతులకు సాయం అందుతూనే ఇటు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా ఈ పంపిణీ ప్రక్రియను పక్కాగా అమలు చేసేందుకు అధికార యంత్రాంగం నిరంతరం పనిచేస్తూ ఉంది. మధిర బహిరంగ సభతో రైతు భరోసా నిధుల విడుదలపై ఉన్న అన్ని రకాల ఉత్కంఠలకు తెరపడనుంది.